శివపురాణం ఆధారంగా దక్షుడి అహంకారం బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతికి సృష్టిలోని ప్రజాపతులందరికీ తనే అధిపతిని అనే గర్వం తలకెక్కింది. ఆయన కర్మకాండలకు, రాజసానికి, బాహ్య శుద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాడు. కాని శివుడు దీనికి పూర్తిగా విరుద్ధం. శివుడు శ్మశానంలో ఉంటాడని, పులి చర్మాన్ని ధరిస్తాడని, పుర్రెల మాలను వేసుకుంటాడని, భూతప్రేత గణాలు ఆయన చుట్టూ ఉంటాయని దక్షుడు శివుణ్ణి అమంగళకారిగా చూసేవాడు. నిజానికి సతీదేవి సాక్షాత్తు జగన్మాత. శివుడిని పెళ్లాడటానికే ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆమె కఠోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించింది. బ్రహ్మదేవుడు కూడా లోక కళ్యాణం కోసం ఈ వివాహం జరగాలని కోరడంతో మనసులో ఇష్టం లేకపోయినా దక్షుడు సతీదేవికి శివుడితో వివాహం జరిపించాడు. కాని అహంకారి అయిన దక్షుడు తన కుమార్తె ఒక భిక్షువును, దిగంబరిని పెళ్లాడిందని, ఇది తన వంశగౌరవానికి తీరని మచ్చ అని లోలోపల రగిలిపోయేవాడు. శివుడు తనకంటే గొప్పవాడనే నిజాన్ని గ్రహించలేక ఆయనను ఒక అల్లుడిగానే చూస్తూ తక్కువ చేసి మాట్లాడేవాడు. ఒకసారి ప్రయాగ క్షేత్రంలో దేవతలు, సిద్ధులు, గంధర్వులు, మునులందరూ కలిసి ఒక గొప్ప జ్ఞాన సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు దక్షుడు ప్రవేశించినప్పుడు ఆయన తేజస్సును చూసి ప్రజాపతిగా ఆయన పదవికి గౌరవంగా బ్రహ్మ, విష్ణువు, శివుడు తప్ప సభలోని వారందరూ లేచి నిలబడ్డారు. బ్రహ్మ తన తండ్రి కాబట్టి, విష్ణువు జగన్నాథుడు కాబట్టి వారు లేవకపోయినా దక్షుడు పట్టించుకోలేదు. కాని తన అల్లుడైన శివుడు తన్ను చూసి కూడా లేవకపోవడాన్ని దక్షుడు సహించలేకపోయాడు. నిజానికప్పుడు శివుడు ఆత్మారాముడై ధ్యానస్థితిలో ఉన్నాడు. కాని అహంకారంతో ఉన్న దక్షుడు దాన్ని నన్ను అవమానించడమే అని భావించాడు. దక్షుడు కోపంతో ఊగిపోతూ సభ మధ్యలో నిలబడి ఇలా అరిచాడు, "చూడండి, ఈ కోతి కళ్ళున్నవాడు, మర్కటలోచనుడు, శ్మశానవాసి, ఆచారాలు లేనివాడు, వేద బాహ్యుడు. నేను నా కుమార్తెను ఇతనికిచ్చి పెద్ద తప్పు చేశాను. మర్యాద తెలియని ఇతను శూద్రుడితో సమానం." అంతటితో ఆగక సభలో ఉన్న నీటిని చేతిలోకి తీసుకుని, ఇప్పటి నుండి దేవతలకి ఇచ్చే యజ్ఞభాగాలలో అంటే హవిస్సులో శివుడికి ఎలాంటి వాటా ఉండకూడదు అని ఘోరంగా శపించాడు. శివుడికి జరుగుతున్న ఈ అవమానాన్ని చూసి ఆయన వాహనమైన నందీశ్వరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. నంది ప్రతిగా దక్షుణ్ణి ఇలా శపించాడు. అజ్ఞానంతో పరమశివుణ్ణి నిందించిన ఈ దక్షుడు కొద్ది రోజుల్లోనే భోగాల మీద ఆశతో మేకముఖం కలిగి ఉంటాడు. అలాగే దక్షుడికి మద్దతు ఇచ్చిన బ్రాహ్మణులను ఉద్దేశించి, మీరంతా వేదాలను కేవలం పొట్టకూటి కోసం చదివే బిచ్చగాళ్లుగా మారుతారు అని శపించాడు. దీనికి ప్రతిగా దక్షుడి పక్షాన ఉన్న భృగు మహర్షి శివగణాలను శపిస్తూ, శివభక్తులందరూ వేదధర్మాన్ని దూరమై జడలు కట్టుకుని ఒంటినిండా బూడిద పూసుకుని పిచ్చివారిలా తిరుగుతారు అని ప్రతిశాపమిచ్చాడు. సభలో ఇంత గొడవ జరుగుతున్నా, శాప ప్రతిశాపాలిచ్చుకుంటున్నా శివుడు మాత్రం చలించలేదు. ఆయన ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. కాని తన వల్ల అక్కడ విద్వేషం పెరుగుతోందని గ్రహించిన శివుడు భక్తుడైన నందిని శాంతింపజేసి ఎవరికీ ఏమీ చెప్పకుండా మౌనంగా తన గణాలతో కలిసి అక్కడ్నించి కైలాసానికి వెళ్ళిపోయాడు. కాని దక్షుడి మనసులో ఆ ద్వేషం చల్లారలేదు. శివుణ్ణి ఇంకా పెద్ద ఎత్తున అవమానించాలనే పంతంతో ఆయన కనఖల అనే చోట ఒక భారీ యజ్ఞాన్ని తలపెట్టాడు. హిమాలయ పర్వత ప్రాంతంలోని గంగానది ఒడ్డున ఉన్న కనఖల నగరం అపూర్వమైన శోభతో వెలిగిపోతోంది. దక్ష ప్రజాపతి తన అహంకారాన్ని చాటుకోవడానికి బృహస్పతి శవం అనే మహాయజ్ఞాన్ని అత్యంత వైభవంగా తలపెట్టాడు. ఆ యజ్ఞశాల రత్నఖచితమైన తోరణాలతో, బంగారు స్తంభాలతో దేవలోకాన్ని తలపిస్తోంది. ఈ యజ్ఞానికి ముల్లోకాలలోని ప్రముఖులందరూ తరలివచ్చారు. సృష్టికర్త బ్రహ్మదేవుడు, స్థితికారుడు శ్రీ మహావిష్ణువు తమ పరివారంతో విచ్చేశారు. ఐరావతంపై ఇంద్రుడు, తన భార్యలతో సహా అష్టదిక్పాలకులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు అందరూ అక్కడ హాజరయ్యారు. వశిష్ఠుడు, అత్రి, కశ్యపుడు వంటి మహర్షుల వేదమంత్రాల ఘోషతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. అయితే ఆ మహోత్సవంలో అందరూ ఉన్నా ముల్లోకాలకు అధిపతి అయిన పరమశివుడికి మాత్రం ఆహ్వానం లేదు. కావాలనే శివుడిని అవమానించాలనే పట్టుదలతో దక్షుడు ఆయనకు యజ్ఞభాగం లేకుండా ఏర్పాట్లు చేశాడు. యజ్ఞశాలలోని ఈ వైభవాన్ని చూస్తున్న మహర్షులలో
దధీచి మహర్షి ఒకరు. ఆయన చుట్టూ కలయ చూశారు. దేవతలందరికీ పీఠాలు ఉన్నాయి కాని మంగళప్రదుడైన శంకరుడికి అక్కడ కనీసం కూర్చునే చోటు కూడా లేకపోవడం చూసి ఆయన మనసు కలత చెందింది. వెంటనే దక్షుడి దగ్గరకు వెళ్ళి, దక్ష, సర్వలోకేశ్వరుడైన శివుడు లేని ఈ యజ్ఞం ఎలా మంగళప్రదమవుతుంది? ఆయనను పిలవకుండా ఈ క్రతువు మొదలుపెట్టడం ధర్మం కాదు. దేవదేవుడైన శివుడు లేని చోట శుభం ఎలా జరుగుతుంది అని గట్టిగా నిలదీశారు. దానికి దక్షుడు అహంకారంతో నవ్వుతూ, ఆ శ్మశానవాసి అమంగళుడైన భిక్షువుకు నా పవిత్ర యజ్ఞంలో చోటు లేదు. అతడిని పిలవాల్సిన అవసరం నాకు లేదు. కేవలం వేద పండితులు, దేవతలు మాత్రమే ఇక్కడ ఉండాలి అని శివుడిని నిందించాడు. ఈ మాటలు విన్న దధీచి మహర్షి ఆగ్రహంతో ఊగిపోయారు. ఎక్కడైతే శివుడికి గౌరవం ఉండదో అక్కడ భయంకరమైన వినాశనం సంభవిస్తుంది. శివుడు లేని ఈ యజ్ఞం తప్పకుండా ధ్వంసమవుతుంది. అధర్మం జరుగుతున్న ఈ చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను అని హెచ్చరించారు. తన శిష్యులతో కలిసి దధీచి మహర్షి ఆ యజ్ఞశాల నుండి బయటకు నడిచారు. అక్కడ ఉన్న దేవతలు, ఇతర ఋషులు దక్షుడి ఆగ్రహానికి భయపడి లేదా అతని అధికారాన్ని చూసి మౌనంగా ఉండిపోయారు. దధీచి వెళ్ళిపోయినా దక్షుడు ఏమాత్రం తగ్గకుండా యజ్ఞాన్ని ఘనంగా ప్రారంభించాడు. కైలాసగిరిపై ప్రశాంతంగా ఉన్న సతీదేవికి అకస్మాత్తుగా ఆకాశమార్గంలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. రత్నఖచితమైన విమానాల్లో దేవతలు, గంధర్వులు తమ భార్యలతో కలిసి అత్యంత వైభవంగా పట్టువస్త్రాలు ధరించి వేదమంత్రాల మధ్య ఎక్కడికో వెళుతున్నారు. ఆ విమానాల నుండి వచ్చే సుగంధ పరిమళాలు, మంగళవాయిద్యాల శబ్దాలు కైలాసం అంతటా మారుమోగుతున్నాయి. అది చూసిన సతీదేవి ఆశ్చర్యపోయి తన భర్త అయిన పరమశివుడి దగ్గరకు వెళ్ళి, నాథా, దేవతలందరూ తమ పరివారంతో కలిసి ఎక్కడికి వెళుతున్నారు? లోకంలో ఏదైనా గొప్ప ఉత్సవం జరుగుతోందా అని కుతూహలంగా అడిగింది. శివుడు చిరునవ్వుతో, దేవి, నీ తండ్రి దక్ష ప్రజాపతి బృహస్పతి సవం అనే మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. లోకంలోని సమస్త జీవులను, దేవతలను ఆయన ఆహ్వానించాడు. వారందరూ ఆ వేడుకకే వెళుతున్నారు అని బదులిచ్చాడు. ఆ మాట వినగానే సతీదేవి ముఖం వెలిగిపోయింది. నా తండ్రి అంత పెద్ద యజ్ఞం చేస్తుంటే మనం ఇక్కడ ఉండటమేమిటి? పదండి, మనం కూడా వెళదాం. నా చెల్లెళ్లను, తల్లిని చూసి చాలా కాలమైంది అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. కాని శివుడు ప్రశాంతంగా ఆమెను దగ్గరకు పిలిచి, సతీ, లోకంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు, కాని గౌరవం లేని చోటుకు వెళ్లకూడదు. ముఖ్యంగా బంధువుల ఇంటికి పిలవకుండా వెళ్లడం వల్ల అవమానం తప్పదు. మీ తండ్రికి నాపై ద్వేషం ఉంది. నన్ను అవమానించడానికే ఆయన ఈ యజ్ఞం తలపెట్టాడు. ఆహ్వానం లేని చోటుకు వెళ్లడమంటే అది మరణం కంటే భయంకరమైన అవమానాన్ని తెచ్చిపెడుతుంది. నువ్వు నా భార్యవు కాబట్టి నిన్ను చూసినా ఆయన సంతోషించడు. నా మాట విని వెళ్లడం మానుకో అని హితవు పలికాడు. శివుడి మాటలు విన్న సతీదేవి మనసులో ఒక పక్క భర్త మాటపై గౌరవం, మరో పక్క పుట్టింటిపై మమకారం పోరాటం చేశాయి. తండ్రి ఇంటికి, గురువు దగ్గరకు, మిత్రుని చెంతకు వెళ్లడానికి ఆహ్వానం అక్కర్లేదని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. నా తండ్రి నన్ను చూడగానే తన కోపాన్ని మరిచిపోతాడు. తన కూతురు వచ్చింది అని తప్పకుండా ఆదరిస్తాడు అని పట్టుబట్టింది. ఆమె కళ్లలో పుట్టింటికి వెళ్లాలనే ఆరాటాన్ని చూసిన శివుడు అది విధి సంకల్పమని గ్రహించాడు. ఆమె పట్టుదలను కాదనలేక చివరకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. అయితే ఆమె ఒంటరిగా వెళ్లడం ఇష్టంలేక నందివాహనాన్ని సిద్ధంచేసి ఆమెకు రక్షణగా వేల సంఖ్యలో ప్రమథగణాలను, తన సైన్యాన్ని పంపించాడు. సతీదేవి ఎంతో సంతోషంగా తన తండ్రి తనను ఆలింగనం చేసుకుంటాడని, తన భర్త గొప్పతనాన్ని తండ్రికి వివరిస్తానని ఎన్నో ఆశలతో కైలాసం నుండి దక్షుడి యజ్ఞశాల వైపు ప్రయాణమైంది. రాజసంగా సాగుతున్న ఆ ప్రయాణం వెనుక ఒక పెద్ద ప్రళయం దాగి ఉందని ఆమె అప్పుడు ఊహించలేకపోయింది. నందివాహనంపై సతీదేవి యజ్ఞవాటికలోకి అడుగుపెట్టగానే అక్కడ ఉన్న వైభవం చూసి మొదట ఆమె మురిసిపోయింది. కాని ఆమె లోపలికి రాగానే అక్కడ ఒక వింతైన నిశ్శబ్దం ఆవరించింది. సాధారణంగా ప్రజాపతి కూతురు వస్తే అందరూ లేచి గౌరవించాలి. కాని అక్కడ ఉన్న దేవతలు, ఋషులు అందరూ దక్షుడి ఆగ్రహానికి భయపడి సతీదేవి వైపు చూడటానికి కూడా సాహసించలేదు. కేవలం ఆమె తల్లి ప్రసూతి, ఆమె సోదరీమణులు మాత్రమే కన్నీళ్లతో ఆమెను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నారు. తండ్రి దక్షుడు మాత్రం కనీసం ఆమె వచ్చినట్లు కూడా గుర్తించకుండా
ముఖం తిప్పుకుని గర్వంతో కూర్చున్నాడు. సతీదేవి నేరుగా తన తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, నేను నీ పుత్రికను, వచ్చాను, నన్ను దీవించవా అని అడిగింది. అప్పుడు దక్షుడు అగ్నిపర్వతంలా రగిలిపోయాడు. సభలో ఉన్న వారందరి ముందు ఆమెను వేలెత్తి చూపిస్తూ, పిలవని చోటికి రావడానికి నీకు సిగ్గులేదా? ఆ శ్మశానవాసి, అనాకారి అయిన నీ భర్తను వదిలేసి ఇక్కడ జరిగే వైభవాన్ని చూసి కుమిలిపోవడానికి వచ్చావా అని హేళనగా నవ్వాడు. సతీదేవి కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపుకుని యజ్ఞశాల వైపు చూసింది. అక్కడ ప్రతి చిన్న దేవతకు, ఇంద్రుడికి, వరుణుడికి, అందరికీ యజ్ఞభాగాలు కేటాయించి ఉన్నాయి. కాని ముల్లోకాలకు నాథుడైన పరమశివుడికి మాత్రం ఎక్కడా చోటులేదు. కనీసం ఆయన పేరుమీద ఒక పీఠం కూడా వయ్యలేదు. ఇది చూసిన సతీదేవి తట్టుకోలేకపోయింది. తండ్రి, శివుడు లేని యజ్ఞం అపవిత్రం. ఆయన సర్వవ్యాపి, యజ్ఞేశ్వరుడు. అటువంటి మహానుభావుణ్ణి దూషిస్తూ ఆయనకు భాగం లేకుండా చేస్తున్న ఈ యజ్ఞం ఒక పాపకూపం అని గట్టిగా హెచ్చరించింది. కాని దక్షుడు మరింత రెచ్చిపోయి, నా దృష్టిలో అతడు కేవలం ఒక భిక్షాగాడు. దిగంబరిగా తిరిగే అతడికి నా పవిత్ర యజ్ఞంలో భాగం లేదు. నా కళ్లముందు నుండి వెళ్ళిపో అని అత్యంత కఠినంగా మాట్లాడాడు. ఆ మాటలు సతీదేవి గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. తన భర్తను అందరి ముందు తక్కువ చేసి మాట్లాడటం, తన తండ్రి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఉండటం చూసి ఆమెకు తీవ్రమైన వేదన కలిగింది. తన భర్తయైన పరమశివుడు ముందే హెచ్చరించినా వినకుండా ఇక్కడికి వచ్చి ఘోరమైన అవమానాన్ని కొని తెచ్చుకున్నానని ఆమె తీవ్రంగా కుమిలిపోయింది. సభలో ఉన్న మహర్షులు, దేవతలు అందరూ మౌనంగా ఆ అవమానాన్ని చూస్తుండటం ఆమెకు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. ఆమె సభ మధ్యలోకి వచ్చి అందర్నీ ఉద్దేశించి ఇలా పలికింది, ఓ దేవతలారా, మునులారా, లోక కళ్యాణకారి అయిన పరమశివుణ్ణి నిందిస్తున్న ఈ పాపాత్ముడి మాటలను మీరు మౌనంగా వింటున్నారు. శివనింద జరుగుతున్న చోట ఉండటం కూడా పాపమే. ఈ దక్షుడు నా తండ్రి కావచ్చు, కాని శివుణ్ణి ద్వేషించే ఇతని రక్తం నా శరీరంలో ప్రవహిస్తుండటం నాకు అసహ్యం కలిగిస్తోంది. ఈ దేహంతో నేను తిరిగి కైలాసానికి వెళ్ళి నా ప్రాణనాథుడైన శివుడి ముఖం చూడలేను. అందుకే ఈ క్షణమే నా తండ్రి ఇచ్చిన ఈ దేహాన్ని త్యజిస్తున్నాను అని భీషణ ప్రతిజ్ఞ చేసింది. వెంటనే ఆమె యజ్ఞవాటికలో ఉత్తర దిశగా తిరిగి ప్రశాంతంగా పద్మాసనంలో కూర్చుంది. కళ్ళు మూసుకుని తన హృదయంలో కొలువై ఉన్న పరమశివుడి పాదపద్మాలను ధ్యానించింది. ప్రాణాయామం ద్వారా తనలోని ప్రాణవాయువును నియంత్రించి నాభిచక్రం నుండి యోగశక్తిని పైకి లేపింది. తనలోని యోగాగ్నిని ప్రజ్వరిల్లేలా చేసింది. ఆమె నిశ్చలమైన భక్తికి, పట్టుదలకు ప్రతిఫలంగా ఆమె శరీరం లోపలి నుండే అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే ఆ యోగాగ్ని సతీదేవి దేహాన్ని ఆవహించింది. ఆ మంటల్లో ఆమె శరీరం ఆహుతి అయిపోతుంటే యజ్ఞశాల అంతా హాహాకారాలతో నిండిపోయింది. ఆ సమయంలో ఆమె మనసులో ఒక్కటే కోరిక ఉంది. వచ్చే జన్మలోనైనా శివుణ్ణి అమితంగా ప్రేమించే, గౌరవించే గొప్ప తండ్రికి హిటి మళ్లీ శివుడినే భర్తగా పొందాలి అని కోరుకుంటూ ఆమె తన ప్రాణాలను విడిచింది. సతీదేవి అగ్నికి ఆహుతి కావడం చూసిన శివగణాలు ఆగ్రహంతో ఊగిపోయారు. కొందరు ఆత్మహత్యకు యత్నించగా మరికొందరు దక్షుణ్ణి చంపడానికి ఆయుధాలు పట్టారు. కాని అక్కడ ఉన్న భృగు మహర్షి తన తపశ్శక్తితో రుభు అనే దేవతలను సృష్టించి శివగణాలను అడ్డుకున్నారు. సతీదేవి మరణవార్త వాయువేగంతో కైలాసానికి చేరుకుంది. అప్పుడు మొదలయింది పరమశివుడి ప్రళయ తాండవం. దీని తరువాత వచ్చేదే వీరభద్రుడి జననం మరియు యజ్ఞ విధ్వంసం. తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియో తప్పక చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.